హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద జెన్నీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్. నేను మీ సరోజిని ఆంటీని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్న బంతి పూలు కొన్నేనండి కోసింది. సో కొన్ని ఎందుకంటే మొక్క బరువు ఎక్కువైపోయి కిందకి పడిపోతున్నాయి. అయినా కొంచెం చీకటి పడి వెళ్ళాను వెనక్కి, అన్నీ కొయ్యలేకపోయాను. కోసినట్లు కొంచెం చూపిస్తానండి. సో ఎందుకంటే కూడా పెద్దగా ఉన్నాయి ఆల్రెడీ. సో ఇవన్నీ ఇవి. ఇందులో 3 వెరైటీస్ ఉన్నాయి చూడండి, లైట్గా ఉన్నాయి కొన్ని. సో ఇది ఒకటి. ఇవి చూడండి, నాకు ఎక్కడ పెద్ద పువ్వు ఎవరో కోసుకెళ్ళారండి. మరి ఏది చూడటానికి వచ్చారో ఎవరో చక్కగా నొక్కేశారు. సో వీటి నుంచి ఒక 4 పువ్వులు తీశాను. సో ఇందులో చూడండి, ఇదొక డిఫరెంట్ కలరు. సో ఇదొక డిఫరెంట్ కలరు. సో ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ కలర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సో ఇదొకటి. ఇక్కడ కృష్ణ బంతికి వచ్చేటప్పటికండి నాకు చాలా వండర్ అవుతుంది. ఒక్కొక్క కలరు ఒక్కొక్క రీతిలో ఉన్నాయండి. ఇవి చూడండి, చిన్న ఎట్లా ఉన్నాయో నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఇదొక కలరు. ఇంకా ఉన్నాయండి. అవి ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే అవి కొయ్యాలని అనుకోలేదు, చెట్లు కింద పడిపోతున్నాయి. తాడు పెట్టి సపోర్ట్ చేసి కడుతున్నారు. కొంచెం కోసుకొచ్చాను ఇందులో ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో. సో ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. దీన్ని చూస్తే మళ్ళీ ఇది చూడండి ఎట్లా ఉందో. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి. వామ్మో, నిజంగా అప్పుడు కొన్నటప్పుడు తెలియదు కానండి, మన గార్డెన్లో చేసుకునేటప్పుడు మాత్రము ప్రతి ఒక్కటి మనకి విచిత్రంగా కనిపిస్తుందండి. సో చూడండి, ఈ 4 ఎంత డిఫరెంట్ ఉందో. నేను ఎందుకంటే ఒక చేత్తో చేస్తూ మీకు చూపిస్తున్నాను కదా, వీటిలోనే ఇంత డిఫరెంట్ అనిపిస్తుంది. ఆ పువ్వుకి తేడా కనిపిస్తుంది చూడండి. పువ్వుకి చక్కగా ఇదిగోండి ఉన్న వాటిలోనే ఎంత డిఫరెంట్ కనిపిస్తుందో. సో ఇక్కడ మీకు ఇంకోటి చూపించాలనుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇది ఎంత క్యూట్గా ఉందో చూడండి ఈ కలర్. సో తెలుస్తుందా? సో ఇవ్వండి మన అందాలు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కనకాంబరాలు. సో ఈ కనకాంబరాల్లో కూడా 3 వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఒక 4-5 మొక్కలు మాత్రమే ఉన్నాయి. అదిగండి. సో ఇంకా మీకు చూపిస్తున్నాను. పువ్వులేనండి ఈరోజు. ఇవి మనకి మందారాలు. సో అందులో ఒక మొక్క ఉంది, అది ముద్ద మందారం. ఉన్నాయి రెక్కలే, చాలా క్యూట్గా ఉంటాయి. ఇది చాలాసార్లు చూశారు మీరు. లాస్ట్లో ఇంకోటి చూపిస్తున్నానండి. ఇదేంటో పజిల్ మీరే చెప్పాలి. పెద్దవి పెట్టాను. ఇవేంటో మీరు చూసి చెప్పండి. చెట్టుకి మరి ఎందుకు రాలిపోయినాయో నాకు తెలియదు, కానీ చెట్టు నుండి కింద పడిపోయినాయి. ఇది మీకు పజిల్ అండి. ఏంటో ఒకసారి ఆలోచించి నా వీడియోలు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. కనుక దీని పేరేంటో చెప్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వామ్మో అనుకోకుండానే ఇది 4 నిమిషాల వీడియో వచ్చేసిందండి. సో పూలను చూసి స్పందించే మనసు ఎవరికుండదు చెప్పండి. ఇవన్నీ అంతకుముందు కూడా మీకు ఒక పెట్టాను, అవి కూడా విత్తనాలకే. సో ఇవి కూడా విత్తనాలకే ఉంచుతున్నాను. నెక్స్ట్ టైము మన గార్డెను బౌండరీస్లో ఇవి వేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే వీటి వల్ల పెస్టిసైడ్స్ అంటే పురుగులు మన గార్డెన్లోనికి అడుగు పెట్టకుండా కాపాడతాయంట. బంతి పువ్వుల కంటే కృష్ణ బంతి ఇంకా మంచిదని మన గార్డెనర్స్ సీనియర్స్ చెప్తున్నారండి. కనుక వీటిని నేను కలెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఉన్నాయి, కోస్తాను. చాలా చెట్లకు ఉన్నాయి, ఇంకా కోస్తాను. నేనైతే అంత కిందకి వంగిని చేయలేకపోతున్నాను కనుక నేను కోసుకొచ్చినాయండి.
ఓకే, నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. నా సంతోషం, నా ఆనందం మీతో పంచుకుంటున్నాను. నాకు చాలా ఈ గార్డెను రిక్రియేషన్ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది, అండ్ హెల్దీ ఫుడ్ కూడా దొరుకుతుందండి. అందుకనే మీరు వీలైన వాళ్ళందరూ 4 మొక్కలు పెట్టుకుంటే ఆ ఆనందమే రండి. మరొక మన ఆరోగ్యం మన చేతులలో, మన చేతలలో. మరొక వీడియోలో మరలా కలుద్దామా? అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నేను బై మిస్టేక్ పెస్టిసైడ్స్ అన్నాను. పెస్టిసైడ్స్ కాదండి, పెస్టిసైడ్స్ మనం ఇవ్వము. ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇస్తాము. అవి కూడా ఆర్గానిక్ ఇస్తాము. ఇన్సెక్ట్స్ అనుమోయి పురుగులకు తొందరగా మాట రాలేదు. ఇన్సెక్ట్స్ అనుమోయి నేను పెస్టిసైడ్స్ అన్నాను. సారీ అండి. సో ఫ్రెండ్స్, ఈ మందార పూలు ఎందుకు తీసుకున్నదో అని అనుకుంటున్నారు కదా. ఎందుకంటే గోరింటాకు, సో గుంట గరగరలాకు వాటితో పాటేసి పౌడర్ చేసుకోవటానికండి. మీకు క్వశ్చన్ రేజ్ చేస్తారుగా, ఇవి కూడా వాడిపోయినవి కూడా ఎందుకని? వాడకుండా ఉంటేనేమో మొక్కలకు ఉపయోగపడతాయి, వాడిపోతేనేమో మన జుట్టుకు ఉపయోగపడతాయని నేను ఇవి తీసుకున్నానండి. థ్యాంక్ యూ.